నిర్మాత డాక్టర్ విఆర్ అంబేద్కర్ ను అవమానించిన బీజేపీ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని కాకినాడ జిల్లా తునిలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బొగతా బంగారాజు డిమాండ్ చేశారు. 2 రోజుల పాటు తునిలో షాదీఖానా కళ్యాణ మండపంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సమావేశాలు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శంకర్ సమక్షంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని లిబరేషన్ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా మరి మోడీ అమిత్ షా విధానాలను వ్యతిరేకిస్తూ దేశంలో జరుగుతున్న ఉద్యమాలకి మన రాష్ట్రంలో కూడా అటువంటి ఉద్యమాలని మనం పాల్పంచుకోవాలని, స్వతంత్రంగా ఉద్యమాలను కూడా నిర్వహించాలని, అలాగే మరి ఆదాని దొంగ అని చెప్పేసి మరి ఆల్రెడీ అమెరికా మొత్తం డిక్లేర్ చేసేయడం జరిగింది. మరి అటువంటి ఆదానితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ అమౌంట్లన్నీ కూడా ముట్టాయని చెప్పేసి అమెరికా పేపర్లు రాస్తూ ఉన్నాయి. అందుచేత వాటి మీద అర్జెంటుగా ఎంక్వైరీ పెట్టి ముందు ఆ ఒప్పందాలు ఏదైతే ఉందో ఆధారిత ఉంచుకున్న ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేయాలని, అట్లాగే మరి ఇక్కడ SCZలో జరిగినటువంటి అనేక అవకతవకల మీద ఈ ప్రాంత రైతులందరూ కూడా మరి మాట్లాడి జరుగుతూ ఉంది. అలాగే గతంలో SCZలకు అనుకూలంగా ఉన్నవాళ్ళు, అట్లాగే దానికి వ్యతిరేకించేవాళ్ళు మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే SCZలో ఉన్నటువంటి రైతులకి న్యాయమైనటువంటి నష్టపరిహారం ఇవ్వలేనప్పుడు అంచేత వాళ్ళకి వాళ్ళ భూములకు ఇచ్చేసి వాళ్ళు ప్రభుత్వానికి ఎవరన్నా కానీ ఫ్యాక్టరీలు కావాలంటే వాళ్ళంతా వాళ్ళు ఎక్వైరీ చేసుకుంటారు. అంచేత వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేవలసిందిగా. అలాగే రెండోది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి